మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైంది కాంగ్రెస్. మంచిర్యాల మున్సిపాలిటీకి 11న, బెల్లంపల్లి, నస్పూర్ 12న తేదీలు ఖరారు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. రామగుండం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లపై కూడా అవిశ్వాసం పెట్టడానికి కౌన్సిలర్లు చర్చలు జరుపుతున్నారు. మున్సిపాలిటీలో అవిశ్వాసాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు పటేల్ అందిస్తారు. సంబంధించి మంచిర్యాల, బెల్లంపల్లి, నస్పూరు 3 మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. 3 మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టాలని కూడా కొంతమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు కలెక్టర్కు అవిశ్వాసం నోటీస్ అందించారు. సో వారి నోటీసును పరిశీలించినటువంటి జిల్లా కలెక్టర్ బదవా సంతోష్ మంచిర్యాల, బెల్లంపల్లి, నస్పూరు 3 మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి డేట్ను డిసైడ్ చేశారు. మంచిర్యాలలో ఈ నెల 11, బెల్లంపల్లి, నస్పూర్లలో ఈ నెల 12వ తేదీన అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి అవిశ్వాస తీర్మాన ప్రక్రియ జరగనుంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ 3 మున్సిపాలిటీల్లో చైర్మన్లుగా, వైస్ చైర్మన్లు ఉన్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని తమ యొక్క పార్టీకి చెందినటువంటి కౌన్సిల్తో పాటు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి చాలామంది కౌన్సిలర్ కూడా కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు కౌన్సిలర్ యొక్క మద్దతు లేకపోవడంతో అవిశ్వాసానికి సంబంధించినటువంటి తీర్మానం సంబంధించిన నోటీసులు ఇచ్చారు. దీన్ని పరిశీలించినటువంటి జిల్లా కలెక్టర్ బదవా సంతోష్ అవిశ్వాసం సంబంధించిన డేట్ను కూడా ఆయన డిక్లేర్ చేశారు. ఎందుకంటే మున్సిపాలిటీల యొక్క పాలక వర్గాలు కొనసాగాలంటే మెజారిటీ కౌన్సిలర్ యొక్క మద్దతు అటు చైర్మన్కు, వైస్ చైర్మన్కు ఉండాలి. కానీ ఏదైతే అవిశ్వాసమైన నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్లో మెజారిటీ కౌన్సిలర్ల యొక్క మద్దతు అటు చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు లేకపోవడంతో అది కూడా ప్రాసెస్ ప్రకారం ఉండడంతో, ఫార్మాట్ ప్రకారం ఉండడంతో అవిశ్వాసానికి సంబంధించినటువంటి డేటు డిసైడ్ అయిపోయింది. మంచిర్యాలలో 11వ తారీఖు, అలాగే నస్పూరు, బెల్లంపల్లిలో 12వ తారీఖు అవిశ్వాసానికి సంబంధించినటువంటి ప్రక్రియ జరగనుంది. మంచిర్యాల మున్సిపాలిటీకి వస్తే మొత్తము 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డుల్లో 26 వార్డులకు సంబంధించినటువంటి కౌన్సిలర్ కూడా కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ యొక్క ఫేవర్లో ఉన్నారు. గతంలో 16 మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మంది కౌన్సిలర్లు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి మొత్తం 36 వార్డులకు గాను 26 వార్డుల యొక్క కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ యొక్క సన్నంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ అవిశ్వాసం ఖచ్చితంగా నెగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే 26 మందికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది, 10 మంది బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉన్నారు. కాబట్టి మొత్తం 36కు ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క సూచించినటువంటి అభ్యర్థి చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మంచిర్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 26 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా ఆల్రెడీ క్యాంపులో ఉన్నారు. గత 10 రోజుల నుంచి క్యాంపులో ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లోని క్యాంపులో ఉన్నారు. సో వాళ్ళు డైరెక్ట్గా 11వ తారీఖు ఉదయమే నేరుగా మన వెనుక ఉన్నటువంటి మంచిర్యాల మున్సిపల్ ఆఫీసు ఇక్కడికే నేరుగా రానున్నారు. ఇక్కడనే దానికి సంబంధించినటువంటి అవిశ్వాస ప్రక్రియ జరగనుంది. అవిశ్వాసం అక్కడ ఈ నెల 12వ తారీఖున జరగనుంది. 12వ తారీఖు లోపు మరొక 4-5 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ కూడా కాంగ్రెస్లోకి చేరే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే, కౌన్సిలర్లే అక్కడ చైర్మన్గా, వైస్ చైర్మన్గా గెలిచే అవకాశం ఉంది. ఇంకా నస్పూరు మున్సిపాలిటీకి వస్తే నస్పూరు మున్సిపాలిటీలో కంప్లీట్గా అటు 25 వార్డులు ఉన్నాయి. నస్పూరు మున్సిపాలిటీలో 25 వార్డులకు ఇప్పటికే 15 వార్డులకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ఫేవర్లో ఉన్నారు. మిగతా 10 మంది బీఆర్ఎస్ వైపు ఉన్నారు. వారి నుంచి కూడా 2-3 తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డేట్లు కూడా డిసైడ్ అయిపోయాయి. కాబట్టి ఈ 3 కూడా ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క చేతుల్లో నుంచి కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇక మరొక మున్సిపాలిటీ మంచిర్యాల లక్షట్పేట మున్సిపాలిటీ ఉంది. నక్షల్పేట మున్సిపాలిటీలో 16 మంది కౌన్సిలర్ ఉన్నారు. అటు 9 మంది బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా ఉన్నారు. వారికే బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళొక అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టాలనుకుంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో కూడా బీఆర్ఎస్ పార్టీ, రామగుండం చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ చర్చలు జరుపుతున్నారు. అది కూడా ప్రతిపాదించే అవకాశం ఉంది అవిశ్వాసానికి సంబంధించి. ఇది ఓవరాల్గా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ యొక్క అవిశ్వాసానికి సంబంధించిన డీటెయిల్స్. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్.